మాధవి నేను మళ్ళీ చేస్తా, మీ తమ్ముడు వస్తున్నాడు. ఓకేనా? ఏమండి, నీకు విషయం తెలుసా? ఏంటి ఇప్పుడే ఏదో వచ్చింది, నేను చెప్తే తెలుస్తుంది. మా అన్నయ్యకి కొడుకు పుట్టాడండి. ఓ కంగ్రాట్స్. ఆహా, అదేంటండి మీరు ఎప్పుడు ఇంటికి వచ్చిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు? అది కాదురా బుజ్జి, ఇది ఒక పెద్ద దరిద్రం. మన ఇద్దరి మధ్యలో ఈ దరిద్రం ఎందుకని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటాం. నువ్వు నేను ఉన్నప్పుడు ఎవ్వరు ఉండొద్దు, కేవలం నువ్వు నేను. ఏంటి ఎప్పుడు ఇక్కడే పడేస్తాడు, క్యాప్ మొబైల్ కూడా ఇక్కడే వదిలేస్తాడు. ఏంటి ఏదో చేస్తున్నావు? ఏమండి, మీ మొబైల్ పాస్వర్డ్ అది మర్చిపోయాగా. ఎలా అంటే అది నైట్ బాత్రూంలో పడ్డా, నెత్తికి దెబ్బ తగిలింది, దాంతో మెమరీ మొత్తం సంక్రాంతిపోయింది. ఓ అలా అయితే బాత్రూంలో పడిన విషయం కూడా మర్చిపోవాలి కదా, అది ఎలా గుర్తుంది? అంటే మార్నింగ్ మళ్ళీ పడ్డా, నైట్ పడ్డ విషయం గుర్తుకొచ్చింది. ఓ అలాగా, ఒక పెద్ద రాడు తీసుకుని తలపాకలు కొడితే అన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట. అప్పుడు గుర్తుకు రావడం కాదే, గుట్టుకోమైపోతాను. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అదే నువ్వు ఎలాగ పాస్వర్డ్ చెప్పట్లేదు కదా, నేను ఎలా చంపాలని ఆలోచిస్తాను. మొగుడిని చంపడం మహాపాపమే. పెళ్ళానికి పాస్వర్డ్ చెప్పకపోవడం కూడా మహాపాపం. సరే ఇప్పుడు ఏమంటావు? పాస్వర్డ్ చెప్పమంటా. ఫోన్ నేనే అన్లాక్ చేసి ఇస్తాను. ఏ పాస్వర్డ్ చెప్పకూడదా? హలో వదినా, బాబుగాడు ఉన్నాడా? ఉన్నాడు, నీ బాబుగా. చెప్పరా. అరే కొంచెం పక్కకి రారా. ఏమండి, నేను మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. రే సంధ్య మార్నింగ్ నుంచి నీకు ఫోన్ చేస్తుందంట, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట. మనం తర్వాత మాట్లాడుతున్నారా? అరే నీకు చెప్తున్నా, ఆ లక్ష్మిని నైట్ టైం కాల్ చేయొద్దని చెప్పు. నీ పాటి నువ్వు ఇంటికి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటావు, నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్ చేసి దొబ్బుతారు. No, 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 no. A few moments later. నన్ను కొట్టి నువ్వు ఏడుస్తావంటే? ఈ రోజు నుంచి నువ్వు ఇంటికి రాగానే నీ ఫోన్ నా చేతిలో ఉండాలి. అలాగే ఇచ్చేస్తాం. ఇంకొకటి, నువ్వెక్కడికి వెళ్ళాలన్నా నేను తీసుకెళ్ళా. సే నేనేమైనా నర్సరీ కుర్రాడినా పికప్ చేయడానికి, డ్రాప్ చేయడానికి? నేను ఇలాగే వదిలేస్తే నర్సరీ క్లాస్లో సగం పిల్లలు నీ పిల్లలే ఉంటారు. నువ్వు మరి నన్ను ఇమ్రాన్ హాష్మిలా ఊహించుకుంటున్నా, నేను సంపూర్ణేష్ బాబుని కూడా కాదే. ఓ అలాగా, రేపటి నుంచి నేను నీతోనే ఉంటానుగా, అప్పుడు చూస్తా నువ్వు ఎలాంటి వాడు. పోయి మొహం కడుక్రా, భోజనం చేద్దాం. వద్దమ్మా తల్లి, ఇప్పుడు పెట్టావుగా, కడుపు నిండిపోయింది. సరే నీ ఇష్టం. ఏ లోపల భయమేస్తుంది, నిద్ర పట్టట్లేదు. రావే. ఇదిగో నువ్వు నన్ను టచ్ చేస్తూ ఉంటే నీ కాలేజ్ చేతులు ఇచ్చి పొయ్యిలో పెడతా. మన దగ్గర కట్టెల పొయ్యి ఎక్కడుంది? గ్యాస్ ఉంది కదా. ఈ మాటలకేం తక్కువ లేదు.
ఏదో అది జస్ట్ ఫ్లట్టింగే, అంతేమీ లేదు. ప్లీజే ఒక్కసారి నా మాట వినవా ప్లీజ్? నిజంగా నెక్స్ట్ టైం చేయను, నిజంగా చేయను. సారీ ఇంకోసారి చేయను ఇలా. సరే అక్కడ పోయి పడుకో. కాదే, సారీ చెప్పాను కదా. చెప్పాను కదా అక్కడ పోయి పడుకోమని. సారీ ఇంకోసారి చేయను ప్లీజ్. సారీ అస్సలు చేయను ఇంకోసారి. చేస్తే నువ్వేం చెప్తే అది చేస్తా. ఇప్పుడా ఎప్పుడైనా. సరే పడుకో. ఓయ్ ఇక్కడ కాదు అక్కడ 4 రోజులు అక్కడ పడుకుంటేనే అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. మహా పాపమే, సారీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా. పోయి వెళ్ళి అక్కడ పడుకో. ఒక్కసారి పా. శ్రీదంగా ఉంది. పో. నా బుజ్జి ఇదేంటమ్మా?